నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు రథసప్తమి శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. సార్ రథసప్తమి వచ్చేస్తోంది. ఈ శుక్రవారమే రథసప్తమి. సూర్యనారాయణమూర్తి జయంతిగా జరుపుకుంటూ ఉంటాము. ఖచ్చితంగా మనకి ప్రత్యక్ష దైవం అందరికీ తెలిసిందే. కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేది మనకి మినిమం థింగ్. అది ఖచ్చితంగా మన జీవానికి కారకుడు ఆయన కాబట్టి. అయితే రథసప్తమికి అందరికీ తెలుసు ఏమేం చేసుకోవాలో. అయినప్పటికీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం శాస్త్రం ఏం చెప్తోంది, ఎలా చేసుకోవాలి. ఈ రథసప్తమి శుక్రవారంతో కూడి వస్తోంది కాబట్టి ఏదైనా వైశిష్ట్యంతో వస్తోంది, మరింత వైశిష్ట్యంతో వస్తోందా, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి సూర్యుడి గురించి చెప్పినటువంటి విషయాలు, సూర్యుడిలోనే అందరూ ఉంటారు. దేవతలు, పితృదేవతలు, అమ్మవారు, ప్రతి శక్తి అక్కడ ఉంటుంది సూర్యుడిలో. శాస్త్రం చెప్పినటువంటిది. అయితే ఈసారి వచ్చేటువంటి రథసప్తమికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే, ఈసారి ఎవరైతే నిష్టతో రథసప్తమి పాటిస్తారో వాళ్ళకి చూడండి, నాకు పలానా లాభం రావాలి కానీ ఆగిపోయింది అని బాధపడుతుంటారు చూసారా. ఆ ఆగిపోయింది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే సహజ లాభస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని భగవానుడు ఉన్నప్పుడు లాభాన్ని ఇవ్వాలి ఆయన 11th హౌస్లో ఉన్నందుకు. సహజ లాభంలో ఈ రవొచ్చి కలిసినప్పుడు ఏమవుతుంది, కంబస్ట్ అయి ఉన్నాడు శని అక్కడ. సో ఎప్పుడైతే కంబస్ట్ అయ్యాడో రవి ద్వారా అది ఆగిపోతుంది. మనకి రథసప్తమి రోజు సూర్య భగవానుడిని చేసుకున్నాం అనుకోండి, ఎవరెవరైతే పూజిస్తారో వారికి ఖచ్చితంగా ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అది ఎలా పూజించాలి, మనము చూడండి చిక్కుడుగాయతో రథం తయారు చేస్తాం. చిక్కుడాకులు, చిక్కుడుగాయలు, మన అదేంటి మన రేగిపళ్ళు చిక్కుడుగాయలతో కలిసి చేస్తాం. ఎందువల్ల చేస్తారు సార్? దానికి ఏంటి? దానికి రేగిపండు రవికి కారకం, చిక్కుడుగాయలు బుధుడికి కారకం. బుధాత్యోగం కలుగుతుంది తెలియకుండా. రథం అంటే ఇప్పుడు మనం భగవంతుడికి ఏదైనా చిన్నది మనం సమర్పించాం అనుకోండి, మనకి నిజంగా యోగంలో పట్టే అంత ఇస్తాడు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఒక్కోసారి ఏదైనా చాక్లెట్ మనం తీసుకొచ్చేస్తారు తినమని, మనం మురిసిపోయి వాడికి ఇంకోటి ఏదో పెద్దది ఇచ్చేస్తాం వాడికి తీసుకెళ్ళి. అంటే ఏమిటి, అబ్బా ఇంత చిన్నపిల్లవాడికి ఇంత ఇదా అసలు నా మీద అని అనిపిస్తుంది. చిన్నపిల్లలు చూడకపోతే తీసుకొచ్చి నోట్లో పెడతారు. అసలు మనకి ఎంత ఆనందం అంటే ఏమిటి, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తున్నాడే ఆ పాపో బాబో. ఎంత ప్రేమగా, ఇంత చిన్న పిల్లడు దగ్గర ఇంత ప్రేమ అనే ఫీలింగ్ ఎలా అయితే మనం చూస్తామో, ఆ భగవంతుడు కూడా మనం కనుక సమర్పిస్తే అదే కోణంలో చూస్తాడు. అయితే ఏం పెట్టాలి, మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే పాయసం నైవేద్యం పెట్టమని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే సూర్య భగవానుడికి యాజ్ పర్ శాస్త్రాస్పరంగా పళ్ళు చిన్న ఉంటాయట, చిన్న పళ్ళు, చిన్న దంతాలని చెప్తూ ఉంటారు. అందుకని పాయసం అయితే సులభంగా తింటారని పాయసాన్ని నైవేద్యంగా పెట్టమంటారు. ఇది కేవలం రథసప్తం అనే కాదు, ఎవరికైనా చూడండి వాళ్ళ జీవితంలో ఎదుగుదల లేదు అని బాధపడుతుంటారు చూసారు. నాకు పేరు లేదు, ప్రఖ్యాత లేదు, ప్రమోషన్స్ లేవు, నాకు నేమ్ అండ్ ఫేమ్ బాగా కరువు అయిపోతుంది అనుకునేటువంటి వారు ఇది చేయాలి అని చెప్పి శాస్త్రం అనమాట. అయితే రథసప్తమి రోజు సర్వసాధారణంగానే మనకి శుక్రవారం పూట వచ్చింది. శుక్రవారం పూట వచ్చింది కాబట్టి శుక్రవారము నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేసి రథసప్తమి చేస్తే ఇంకా మంచి ఫలితం. సార్ పూజ అనగానే నాకు ఈ ప్రశ్న వస్తుంది. కొంతమంది రకరకాల పుష్పాలు స్వామికి సమర్పిస్తూ ఉంటారు. వెండి పుష్పాలని కూడా, అంటే వెండివి గోల్డ్ ప్లేటెడ్ చేయించి కూడా సమర్పిస్తుంటారు. బాగా ఉన్న వాళ్ళైతే బంగారు పుష్పాలతో కూడా స్వామిని అర్చిస్తూ ఉంటారు, ఆయన పాదాల మీద వేస్తూ ఉంటారు. ఇలా పూజ చేసుకోవటం, ఈ బంగారు పుష్పాలని సమర్పించటం లేకపోతే వెండి పుష్పాలని సమర్పించటాన్ని చేసుకోవచ్చు అంటారా? ప్రత్యేకించి చెప్తాను. అయితే మీకు ఈ బంగారు పుష్పాల గురించి మీరు అడిగారు కాబట్టి దీనికి ఒకటి తొండమాన్ చక్రవర్తికి సంబంధించిన ఒక విషయం ఉంది, మీకు చెప్తాను. తొండమాన్ చక్రవర్తి గురించి మీరు వినే ఉంటారు. అతను ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఏదైతే అది ఉందో బంగారానికి సంబంధించిన మండపం ఏదైతే ఉందో అతనే చేయించారు. బంగారు వాకిలి, బంగారు మండపం అంతా కూడా అతనే చేయించారు. అతనికి ఎలాంటిది ఉండేదంటే, తొండమాన్ చక్రవర్తికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామితో స్వయంగా ఆయన మాట్లాడేవారు. ఉదయం పూజ జరుగుతుంది, చక్కగా మాట్లాడడం,
సాయంత్రం పూట పూజ జరుగుతుంది, చక్కగా మాట్లాడడం జరిగేది వెంకటేశ్వర స్వామితో డైరెక్ట్గా ప్రత్యక్షంగా. ఇంకా ఏమిటి, ఆయన తొండమాన్ చక్రవర్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన యొక్క శంకు చక్రాలను ఆయనకి ఇచ్చాడు యుద్ధం గెలవమని. పరమ భక్తుడు, ఇంకా అంతకన్నా అబ్బా అసలు ఎంత భక్తి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒకరోజు ఆ తొండమాన్ చక్రవర్తి రోజు బంగారు తులసి దళాలతోని బంగారు పుష్పాలతో పూజించేవాడు స్వామివారిని. పూజించేటప్పుడు ఒకరోజు ఆయనకి ఒక మాట అన్నాడు వెంకటేశ్వర స్వామితో, స్వామి నా అంతటి భక్తుడు ఈ 3 లోకాల్లో ఎవరు ఉండరు అనిపిస్తుంది నాకు. నేను అంటే ఇంకా ఎవరు ఉండరు, ఈ 3 లోకాల్లో ఎవరు ఉండరు, త్రిలోకాల్లో ఎవరు ఉండరు అనిపిస్తుంది స్వామి అన్నప్పుడు స్వామివారు సైలెంట్ ఉన్నారట. ఉన్నాక సరే ఈయన అన్నాడు, వెళ్ళిపోయారు. కొద్ది కాలం గడిచిన తర్వాత ఒకరోజు తొండమాన్ చక్రవర్తి పరివారంతో వచ్చి రోజు తాళం తీసేవారు వెంకటేశ్వర స్వామి. తీసి చూసేసరికి అక్కడంతా నిర్మాల్యం తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పూజ చేస్తారు కదా. చూస్తే మన ఏదైతే మట్టితో చేసిన పువ్వులు, మట్టితో చేసినటువంటి తులసి దళాలు అక్కడ ఉన్నాయి. ఇదేమిటి మట్టితో చేసినవి ఏమిటి, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి కదా, దాని కింద ఈయన బంగారంతో చేసినవి ఉన్నాయి అడిగాడు. దాని కింద వెంకటేశ్వర స్వామిని అడిగాడు, స్వామి ఏమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అర్థం కావట్లేదు అంటే, ఓహో అవా అన్నట్టుగా కొంచెం నవ్వినట్టుగా ఉండి, అవి నేనే తెచ్చుకున్నానులే అన్నాడు. మీరు తెచ్చుకున్నారు, ఎందుకు తెచ్చుకున్నారు స్వామి అంటే, ఇక్కడే దగ్గరలో ఒక భక్తుడు ఉంటాడు, అతని పేరు భీముడు, ఇది పాండవుల్లో ఉండే భీముడు కదా, ఇంకో భీముడు, కుమ్మరివాడు భీముడు. అతను కుమ్మరివాడు భక్తితో నాకు రోజు నా కొయ్య బొమ్మ ఒకటి తీసుకున్నాడు, నాది కొయ్య బొమ్మ చేసుకొని నాకు రోజు మట్టితో చేసినటువంటి పుష్పాలు, మట్టితో చేసినటువంటి ఈ యొక్క తులసి దళాలు నాకు సమర్పిస్తున్నాడు అనగానే ఒక్కసారిగా నాకంటే భక్తుడా అతను అని అడిగాడు. మరి అంతే కదా అన్నాడు ఆయన. ఎందుకంటే ఈయన బంగారం దాని మీద ఆయన పెట్టాడు కదా తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి. ఎక్కడుంటాడు స్వామి, ఆయన ఎక్కడుంటారు ఏమిటంటే, ఇక్కడే పలానా దగ్గర అడ్రస్ మొత్తం చెప్పాడు వెంకటేశ్వర స్వామి. మన అడ్రస్లు ఉన్నాయి ఆయనకు తెలుసుగా కాబట్టి పలానా ఊర్లో పలానా గురి గుడిస, అక్కడ మట్టితో కుమ్మరివాడు చేస్తుంటాడంటే ఈయన వెళ్ళాడు అక్కడికి. అప్పటికే ఇతనికి ఇంకా అహం కొంత తగ్గిపోయింది, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఇన్ని రోజులు నేను పూజ చేస్తున్నాను, అక్కడికి దేవతలు చెప్తాడు వెంకటేశ్వర స్వామితో, స్వామి నా అంత భక్తులు ఇంకోటి లేడు అనుకుంటా, నీ కృప వల్ల నాకు సూక్ష్మ దృష్టి కూడా వచ్చింది, నా కంటికి సిద్ధులు మహర్షులు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వెళ్తుంటారు, మన కంటికి కనబడదు కానీ సిద్ధులు, ఋషులు, మహర్షులు, దేవతలు అందరూ వచ్చి తల ఉంచుకుని లోపలికి వచ్చి చేసుకుని వెళ్తారు, ఏదో నేను కట్టించిన గుళ్ళో అని చెప్తూ ఉంటాడు. ఆహా మొత్తం తగ్గిపోతుంది, ఒక్కసారిగా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, ఏమిటి నాకంటే భక్తుడా అని. సరే ఈయన అడ్రస్ చెప్పారుగా వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈయనకి ఇలా వెళ్ళిపోవడం అలవాటు కదా, తల ఉంచుకొని వెళ్ళడం అలవాట్లేదు. ఒక భగవంతుడు ఇచ్చిన దీంతో రాజు కదా, ఇలా వెళ్ళిపోతుంటే ఆ గడప ఇలా తగులుతుంది, కిరీటం కింద పడిపోతుంది, కింద పడిపోతుంది, దబీమని సౌండ్ వస్తుంది. లోపల నుంచి ఆ భీముడు బయటకు వస్తాడు. అయ్యో ఎవరు పడిపోయారు, ఏంటి మీరు ఎవరంటే, ఇది తొండమాన్ నగరం అంట, దీనికి నేను రాజునయ్యా, చక్రవర్తిని నేను అంటాడు. అయ్యో మరి మీరు ఇంత రాజయ్య ఉండి చక్రవర్తి అయ్యి ఉండి ఈ పేదవాడి ఇంటికి ఎందుకు వచ్చారు స్వామి అంటాడు. అంటే ఏమీ లేదయ్యా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని లోపలికి వెళ్ళి, నువ్వు స్వామివారికి రోజు మట్టితో చేసినటువంటి బంగారు పుష్పాలని, మట్టితో చేసిన పుష్పాలని, మట్టితో చేసిన తులసి దళాలని స్వామివారికి నువ్వు సమర్పిస్తున్నావు అంట కదా, నాకు స్వామివారు చెప్పారు అంటే. ఏమిటి స్వామివారు చెప్పారంటే, అవును ఏదో ఒకసారి నీవు ఎక్కడి ఏవి నీ పూజా మండపం చూపించు అంటే, అదే గుడిసెలో కొయ్య బొమ్మతో చేసినటువంటి సేమ్ అవి అక్కడ ఉంటాయి. అప్పుడు ఆయన ఒక్కసారిగా ఏంటి, అందరూ ప్రతి భక్తుడు ఆయన నామాన్ని స్మరిస్తాడు, ఆ వెంకటేశ్వర స్వామి అతని నోట నా మాట వచ్చిందా అని ఆయనకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి మూర్చిపోయినంత పని అవుతుంది. అయినప్పుడు అప్పుడు అలా ఆర్తితో అలా కళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు ఆ కొయ్య బొమ్మలో నుంచే ఒక చిన్న కాంతి పుంజం లాగా వచ్చి విష్ణువు అక్కడ ప్రత్యక్షమై అతనితో కూర్చొని, ఏమైనా మనం కొంచెం ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా అని అన్నప్పుడు వాళ్ళ భార్య, మన ఇంట్లో ఏముంటుంది, ఏదో సద్దన్నం అది ఉంటుంది అని సరే అని ఒక పెంకు, మట్టి పెంకు తీసుకొని అందులో ఇద్దరికి పెడుతుంది. పెట్టినప్పుడు అబ్బా చాలా బాగుంది కదా అంటాడు. అంటే ఏమిటి, మనం చూడండి, మనం చిన్నపిల్లల దగ్గర తీసుకున్నప్పుడు ఎంత బాగుంది ఎంత బాగుంది అంటాం. అంటే ఏంటి, మనం వాళ్ళు ఇస్తున్న అక్కడ స్వామివారికి ఏంటి, వాళ్ళకి ఏదో ఇవ్వాలి కాబట్టి
అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా ఒక పట్టు చీర, కుంకుమ అవన్నీ ఆవిడకి ఇస్తుంది. ఇంకా అప్పుడు అడుగుతాడు, నీకేమైనా కావాలా అంటే, నాకు ఇంకేం కావాలి స్వామి అన్నప్పుడు ఆయన ఐక్యమైపోతాడు. అప్పుడు ఈ తొండమాన్ చక్రవర్తి అడుగుతాడు, స్వామి నేను తిరుపతి కొండను కట్టించాను, కట్టించిన దగ్గర కంటే కూడా నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఇతను అనుగ్రహించావు, సేవలను అందుకున్నావు, మరి నాకేమిటి ఈ పరిస్థితి అంటే, నీకు ఇంకొక జన్మ ఉందయ్యా. ఎందుకు వచ్చింది ఈ జన్మ అంటే, కొంచెం అహంకరించడం వల్ల వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామివారికి కావాల్సినటువంటిది బంగారం పుష్పాలు, వెండి పుష్పాలు కాదు, భక్తే ప్రధానం అనేటువంటిది మనం గనక అర్థం చేసుకోగలిగితే, అక్కడున్న వెంకటేశ్వర స్వామి కూడా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోకి వస్తారు తప్పకుండా అనేటువంటి చరిత్ర చెప్తుంది. జరిగిన విషయం ఇది, నిజంగా జరిగిన విషయం ఇది. సో పువ్వు ఏ ద్రవ్యంతో ఉంది అని కాదు, భక్తి ఉందా లేదా, భక్తి మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నాం, మనస్ఫూర్తిగా భక్తితో సమర్పిస్తున్నామా లేదా అనేటువంటిది మాత్రమే. బ్యూటిఫుల్. అది సూర్యనారాయణ మూర్తికి అనుకోవచ్చు, విష్ణుమూర్తికి అనుకోవచ్చు, ఎవరికైనా అనుకోనివ్వండి. రైట్ రైట్. అద్భుతం. శుక్రవారం వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి చేస్తూ, ఎందుకంటే శని కదా, శనికెళ్ళి కలుస్తున్నాడు కదా, శని అనుగ్రహం కావాలంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి. సూర్య భగవాను చేసుకుంటే శని యొక్క కంబస్టన్ అనేది పోతుంది కాబట్టి చేసుకున్నట్లయితే వీరికి అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అంటే కర్మ ఆత్మ సంయోగం, అది కర్మాత్మ సంయోగం అంటారు దాన్ని. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. ఈ రథసప్తమి చేసిన రోజు ఉపవాసాలు ఉండాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటే మంచిదమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పూజకైనా ఉపవాసం మస్ట్. ఉపవాసం లేదండి మేము ఉండలేకపోతున్నాము, పాలు తీసుకోవచ్చు. ఎవరికైనా పిలిచి భోజనం పెట్టడము, నలుగురికి ప్రసాదాన్ని పంచిపెట్టడం, ఇది మంచి ఫలితం. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి నామం ఏదైనా చెప్తారా సార్? ఆ రోజు నేను చెప్పేది ఒకటే, సూర్యుడి యొక్క 12 నామాలు చేసుకోవడం గొప్ప విషయం. రెండవది ఏంటంటే, సూర్య భగవాను చూస్తూ లలిత చదువుకున్న, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకున్న మంచి ఫలితం. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.